నమస్తే, వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్. నేను మీ గణేష్. అందరు ఎలా ఉన్నారు? ప్రతి ఒక్కరు బాగుండాలని నేను కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు ఈ ఛానల్ చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే కంటెంట్ మీకు నచ్చుతుందని నేను భావిస్తూ ఉన్నా. కాబట్టి ప్రతి ఒక్కరు ఛానల్ను సబ్స్క్రైబ్, షేర్ చేయండి. అదేవిధంగా మిత్రులారా, నేను పెట్టే కంటెంట్లో అవకతవకలు ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నేను దాన్ని మార్చుకుంటా. 100% మీకు ఇవ్వడానికైతే, గివ్ అప్ ఇవ్వడానికైతే నేను 100% ట్రై చేస్తాను. ఓకే, ఒక్క సంతకం కోసం వెయిటింగ్. మంచిగా ఎత్తదు కావచ్చు. ఒక్క సంతకం పెడితే స్థానిక ఎన్నికలలో పోవచ్చు, ఇక డబ్బా కొట్టచ్చు. మేము బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చినాం మా ప్రభుత్వ హయాంలో. ఎవరితో సాధ్యం కానీ మా ప్రభుత్వంలో సాధ్యమైంది అని చెప్పి డబ్బా కొట్టచ్చు. ఒకవేళ రిజల్ట్ అయింది అనుకో, ఇది రిజల్ట్ అయితే భారతీయ జనతా పార్టీ బీసీలకు వ్యతిరేకం. ఆ వ్యతిరేకం వల్లనే వీళ్ళు 42% రిజర్వేషన్ ఆర్డినెన్స్ జారీ చేస్తే వీళ్ళు రిజెక్ట్ చేసారు అని చెప్పి ఇట్లా కూడా రెండు రకాలుగా ఇటు ఎడమ సైడ్ డప్ప కొట్టచ్చు, ముందర సైడ్ డప్ప కొట్టచ్చు. మొత్తానికైతే ఇక బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్పై సర్వత్రా ఉత్కంఠాట. ఇంకా గవర్నర్ దగ్గరలే ఫైల్ ఉన్నదట. హైకోర్టు గడువు పూర్తయిపోయిందట. రాజ్భవన్ వైపు సర్కార్ చూపాట. నెక్స్ట్ ఏంటి ఎట్లా చూస్తుంది కావచ్చు, పిట్టే పెట్టినట్టు ఇట్లా ఎత్తదో ఈయనన్నా సంతకం పెట్టరాదు, అక్కడన్నా సంతకం పెట్టరాదు, జరిగే సంతకం పెట్టరాదే అని చెప్పి పిట్ట పెట్టినట్టు పెట్టి చూస్తారు కావచ్చు, ఎత్తదా అని చెప్పి. కానీ అది అక్కడ ఆనే ఉండిపోయింది. తెలంగాణలో హాట్ టాపిక్ 42% రిజర్వేషన్. క్యాబినెట్ భేటీలో ఈ అంశంపైన ప్రధాన చర్చ. రైట్, నేనేం చెప్తున్నా, దీనివల్ల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్లస్ మైనస్ అయితే లేదు, సారీ మైనస్ అంటాను కానీ నేను మైనస్ లేదు, రెండు రకాల ప్లస్ లేదు. చూద్దాం మరి 42% రిజర్వేషన్ నేడు రాకపోతుంది, ఎలా ఉన్నది సిచ్యువేషన్ వస్తుందా? బీసీలకు రాజకీయంగా, ఉద్యోగాలలో, ప్రతి దాంట్లో 42% రిజర్వేషన్ అనేది ఎట్లా రాబోతున్నది? దాని మీద వెయిటెన్సీ ప్రజలారా చూస్తూనే ఉండండి. మొత్తానికైతే బీసీకి సంబంధించింది అయితే ఆగిపోయింది. రేవంత్ వెరీ గుడ్, అంచనాలను మించి పనిచేశావు. కులగణన తేలికైన అంశం కాదు, దేశానికి తెలంగాణ మైలురాయి. ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశంసలు. నువ్వు మామూలుడే కాదు రేవంత్ అన్న, మొత్తం అనుకున్నానికంటే ఇంకో 4 రెట్లు ఎక్కువనే చేసినావు. హైదరాబాద్ పట్టుకొని వచ్చినావు, పేదల మా కళ్ళలో మట్టి కొట్టినావు, మొత్తానికైతే బరాబరే చేసినావు అని చెప్పి ఇంకా 10 ఏళ్ళు మాత్రం నువ్వే సీఎం ఉంటావు, నువ్వే సీఎం అని కూడా నువ్వు పేపర్లలో ప్రకటన చేసుకోవచ్చు అని చెప్పి కూడా చెప్పినట్టున్నది ఎప్పుడు. రైట్, ఇక మిత్రులారా, ఈ విషయాన్ని మనం చూసుకున్నట్టయితే ఇది ఎప్పటికి ఉండేదే, నడుస్తూనే ఉంటుంది. మొత్తానికైతే ఈ బీసీ రిజర్వేషన్ మాత్రం దేవుని పోయినా రావాలి దేవుడు అని నేను నొప్పుతాను. 100% రావాలి దేవుడా. తిరుపతి వెంకన్న, ఏమన్నాడు రాయన్న, 100% ఇది గవర్నర్ చేతిలో అప్రూవ్ అయి రావాలి, రిజెక్ట్ అయ్యి మాత్రం రావద్దు. నీకు శతకోటి దండాలు. మా ప్రజల తరపున నేను ప్రార్థన చేస్తున్నా, మా ప్రజల తరపున దండాలు పెడతాను. ఇక మిత్రులారా, మీకు చెప్పినట్టు మొన్న 2 రోజుల నుంచి కొంచెం ఎస్ఆర్ఓకి సంబంధించిన నేను వార్త, ఇది స్పెషల్ రిజిస్ట్రేషన్ దందా నడుస్తుందని చెప్పి వార్త వేయడం జరుగుతున్నది కదా, మీరు అందరు చూసారు. మొత్తానికైతే ఎప్పుడైతే వార్త వేసిందో చాలామంది బాధితులు ఫోన్ చేయడం జరుగుతుంది. దయచేసి బాధితులు ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా రండి, మీరు స్టూడియోలోకి ఫోన్ చేసి కొంచెం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే మీరు ఫోన్ చేయడం వలన ఏం రాదు, మీకు ఏమో అన్యాయం జరిగితే 100% స్టూడియో దగ్గర రండి. వస్తే మీకు జరిగిన అన్యాయాన్ని మేము 100% మీకు నేను తెలియజేయడానికి ట్రై చేస్తా. ఇప్పుడు కూడా స్టిల్ 1-2-3 ఫోన్ చేసారు, ఫోన్లో పరిష్కారం కాదు. మీకేమన్నా అక్కడ డబ్బుల విషయంలో మీకు చలాన్ ఎంత పడ్డది, మీ అదనంగా మీరు ఎంత తీసుకున్నారు, మీకు ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు అని చెప్పి ఏదైనా ప్రాబ్లం ఉంటే దాని మీద టెలికాస్ట్ చేయడానికి జీనియస్ గ్లోబల్ 100% ట్రై చేస్తుంది. ఎవరైతే అవినీతి పనులు ఉంటారో వాళ్ళను చెక్ పెట్టడానికి కూడా జీనియస్ గ్లోబల్ ట్రై చేస్తుంది. 100% మీకు నేను ప్రజల తరపున మేము 100% మీకు సాయంగా ఉంటాం. దయచేసి ప్రతి ఒక్కరూ ఫోన్ చేయొద్దు. మీకు కావాలంటే ఎవరైతే నెంబర్స్ ఉన్నాయో వాళ్ళకి మేము పర్సనల్గా మా ఆఫీస్ నెంబర్ ఇస్తాం, ఆఫీసు లొకేషన్ కూడా పెడతాం. మీరు వచ్చి బాజాప్తుగా వీడియో దాంట్లో మీరు చెప్పవచ్చు. ఇక ఒక బ్రదర్ అయితే డైరెక్ట్ ఒక కాపీ నేర్చిపోయిండు. ఇవాళ ఏకంగా వచ్చి రోడ్డు మీద పోతూ ఉంటే, నడుచుకుంటూ పోతా అంటే, అన్న నాకు ఇది ఒకసారి చూడండి అన్న, ఇది కొంచెం ప్రాబ్లం ఉంది ఇది అని చెప్పి ఒక కాపీనే ఇచ్చిండు. మీకు నాకు చూపెడతా, ఒక్క నిమిషం.
అయ్యో ఈ కాపీనే ఇచ్చిండు. ఇంట్లో మరి అవకతవకలు జరిగినాయట. మరి ఈ అవకతవకలు ఏందో ఒకసారి మరి చూసే ప్రయత్నం చేద్దాం. ఇగో ఆయన మరి ఈయన ఎస్ఆర్ఓ మీద ఈయన కోపం ఉన్నదా, మరి ఏం జరిగిందో తెలియదు. కానీ మొత్తానికైతే ఈయన స్పెషల్ ఏంది, స్పెషల్ లేకుండా చేసే ఏంది చెప్పిండు. ఇక్కడ 2 గీతలు కూడా పెట్టి మనకి ఇచ్చిపోయిండు. స్పెషల్ అంటే ఇక్కడ వితౌట్ పర్మిషన్, అంటే స్పెషల్ అంటే గ్రామ పంచాయతీలలో వితౌట్ పర్మిషన్ తోటి రిజిస్ట్రేషన్ చేయడం అన్నమాట. అంటే గ్రామ పంచాయతీలో హౌస్ పర్మిషన్ లేకున్నా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చట. అంటే దీని మీద రాసి ఇచ్చిన ప్రజలారా మీకు నేను చూపెట్టే ప్రయత్నం చేస్తా. దయచేసి జూమ్ కొడదామంటే మా పిల్లగాడు ఈరోజు కొంచెం బయటకు పోయిండు. ఓకే, ఇంకోటి ఏంటంటే స్పెషల్ కాదు అంటే ఇక్కడ సర్వే నెంబర్ తోటి ఏది నాలా కన్వర్షన్ చేసి అదేవిధంగా ఇంటి పర్మిషన్ తీసుకొని పెట్టడం అన్నమాట. మీకు అర్థమై ఉంటుంది. మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. స్పెషల్ మీన్స్ ఎలా ఉందటంటే ఇల్లు ఒక చెప్పారు నాకు పిల్ల ఇప్పుడు ఇవి అవే నాకు ఇచ్చిన ఇవే. నేను స్పెషల్ ఏంది స్పెషల్ లేకుండా చేయడం ఏందో చెప్తాను మీకు. నేను ఆయన క్లుప్తంగా చెప్పిపోయాడు. నాకు స్పెషల్ అంటే అసలు ఇంత ఘోరంగా ఉంటుందా అని చెప్పి అడిగే ప్రయత్నం చేసిన, కానీ అన్న ఇలానే ఉంటుందన్న మాది స్పెషల్, ఇట్లనే చేసారన్న నాకు కూడా అని చెప్పి ఒక బ్రదరు ఒక కమ్మలు ఇచ్చిపోతున్నాడు. పని వాడు ఇచ్చిపోయాడు మన ఆఫీస్కి అడిగి. ఇక స్పెషల్ అంటే ఏంటిది అంటే హౌస్ పర్మిషన్ లేకున్నా ఒక్క నిమిషం మిత్రులారా. స్పెషల్ హౌస్ పర్మిషన్ లేకున్నా కానీ రిజిస్ట్రేషన్ చేస్తారట. ఓన్లీ ఇంటి నెంబర్ ఉంటే సరిపోతుందట. ఇంకోటి కార్యదర్శి నుంచి ధృవీకరణ పత్రం, ఈ 3 ఉంటే కథం ఈ స్పెషల్ రిజిస్ట్రేషన్లలో రిజిస్ట్రేషన్ కాకుండా అయిపోతుందట. ఇది స్పెషల్ కింద డివైడ్ చేసారట. ఇక స్పెషల్ కాకుండా జెన్యూన్గా ఎవరైతే జెన్యూన్గా ఉంటారో వాళ్ళ రిజిస్ట్రేషన్ ఎలాగా అంటే జెన్యూన్ క్యాండిడేట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కావాలి అంటే హౌస్ పర్మిషన్ గ్రామ పంచాయతీ నుంచి హౌస్ పర్మిషన్ ఆన్లైన్లో ఉంటే అది రిజిస్ట్రేషన్ చేస్తే అది జెన్యూన్గా చెప్తారట వాళ్ళు అక్కడ. ఇంకొకటి ల్యాండ్ అగ్రికల్చర్ ఏమైనా ఉంటే దాన్ని నాలా కన్వర్షన్ ఉంటే ఈ రకంగా కూడా దీన్ని జెన్యూన్గా పరిగణిస్తారట వాళ్ళు. మరి గవర్నమెంట్ తరఫున అయితే మరి ఈ 2 జెన్యూనే, కానీ ఈ స్పెషల్ రిజిస్ట్రేషన్ అనేది ఈ విధంగా చేస్తారట. నాకు మిత్రుడు ఈరోజు ఒక అర్ధ గంట ఆడ కూర్చొని చెప్పే ప్రయత్నం చేసిండు. ఏదేమైనా మిత్రులారా నిజంగా ఎస్ఆర్ఓ ఆఫీసులో ఇలాంటి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి అక్రమాలు ఇక బోలెడు ఉన్నాయి మన దగ్గర. మీరు దీన్ని ఒకసారి షేర్ చేసే ప్రయత్నం చేయాలి. ఇది ముఖ్యమంత్రి గారి దగ్గర పోవాలి. ఇది మీరు షేర్ చేస్తే అట్లా అక్కడికి పోవాలి. చూడండి ఈ కమ్మలనే ఉన్నది మొత్తం జాతకం అంతా. ప్రతి ఒక్కరు మీకు నేను పోస్ట్ రూపంలో పెడతా. ఈ కమ్మలనే జాతకం మొత్తం ఉన్నది. ఒక బ్రదర్ తెలిసిన బ్రదర్ ఇచ్చిండు. ఇంకొకరు ఏంటంటే చాలామంది 2-3 ఫోన్ చేసారు. వాళ్ళని కూడా మీకు నేను ఒకసారి లైవ్లో పిలిపించి ఈ స్పెషల్ వల్ల ఎంతెంత తీసుకుంటారు, ఈ స్పెషల్ వలన వాళ్ళకి ఎంత లాభం అవుతుంది, ఆఫీస్ వాళ్ళకు వీళ్ళకి ఎట్లా నష్టం అవుతుంది దాని మీద కూడా నేను ఫుల్ క్లారిటీ తోటి మొత్తం వీడియో చేస్తాను. మీకు వీడియో చేసి 100% మీకు జెన్యూన్గా చూపెడతా. ఇప్పుడు ఏం జరుగుతుంది ఎస్ఆర్ఓ ఆఫీసులో అనే దాని మీద మీకు ఫుల్ వీడియోతోటి విత్ సాక్ష్యాలు, రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళ డాక్యుమెంట్, వాళ్ళు ఇచ్చిన స్క్రీన్ షాట్లు, వాళ్ళు కొట్టిన పైసలకు సంబంధించిన స్క్రీన్ షాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూపెట్టి మీకు స్పెషల్లో గింత అవుతుంది, ఇది గింత అవుతుంది, ఇట్లా అక్రమంగా తీసుకుంటారు అనే దాని మీద ఫుల్ క్లారిటీ ఇస్తాను మీకు నేను త్వరలో.